జీవితం అనేది ఎప్పటికీ ముందుకు సాగి ఒక ప్రస్థానం. ప్రతి దశలో మనం ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తాము. అంతేకాకుండా పాత వాటిని ముగిస్తాము. ప్రతి కొత్త ఆరంభం మరొక ప్రారంభానికి ముగింపు. చాలా మంది పాత వాటికే స్టిక్ అయిపోతూ ఉంటారు. అంటే మన జీవితంలో కొన్నిసార్లు పాత విషయాల్ని వదిలిపెట్టడం చాలా అవసరం. కొత్త ఆరంభం కోసం మన పాత పరిమితులను దాటిపోవాలి. ఇది మనకు కొత్త అవకాశాలను, నూతన మార్గాలని మనకి దారి చూపిస్తుంది. ఉదాహరణకి మనం ఒక వృత్తిలో సంతృప్తిగా లేకపోతే ఆ వృత్తిని వదిలేసి కొత్త వృత్తిని ఎంచుకోవడం చాలా అవసరం. అలా కాకుండా ఆల్రెడీ ఇందులో ఉన్నాను కదా అని చెప్పేసి మనకి ఇష్టం లేకపోయినా సరే మనకు ఆ డబ్బులు సరిపోతున్నాయి కదా అని చెప్పేసి మనసు చంపుకొని ఒక చోట పనిచేయటం వల్ల మీరు డబ్బునైతే సంపాదిస్తారు కానీ మనశ్శాంతిని సంపాదించలేరు. అలా మనశ్శాంతి సంపాదించలేకపోవటం వల్ల మీరు అన్యాయం చేసుకున్న వాళ్ళు అవుతారు. కరెక్ట్ గా చెప్పాలంటే మీకు తెలియకుండా మీ ఆరోగ్యాన్ని మెల్లగా పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే మన మానసిక ఆనందం మీద డిపెండ్ అయ్యే మన ఆర్గాన్స్ కూడా ఆధారపడి ఉంటాయి. మీరు చాలా చోట్ల చదివే ఉంటారు, వినే ఉంటారు. అదే విధంగా మన సంబంధాల్లో, మన భావజాలంలో, మన లక్ష్యాల్లో కూడా మార్పు అనేది చాలా అవసరం ఉంటుంది. మన జీవితంలో కొన్నింటిని వదిలేసుకుంటేనే ఇంకొన్ని మన జీవితంలోకి తిరిగి వస్తాయి. కాబట్టి మీకు మనశ్శాంతి ఇవ్వనివి, మీకు అసంతృప్తినిచ్చే వాటిని ఈ క్షణమే వదిలేయండి. ఒక కొత్త ప్రారంభానికి నాంది పలకండి. అంతేకాకుండా కొత్త ఆరంభానికి ముందుగా పాత అనుభవాలను గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. గతంలో మన పొందిన అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు మనకు బలాన్ని అందిస్తాయి. ఉదాహరణకి ఒక విద్యార్థి తన పాఠశాల జీవితం ముగించి కాలేజ్ జీవితాన్ని ప్రారంభిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తను సర్వే అవడానికి ఇంతకు ముందు పాఠశాలలో నేర్చుకున్న పాఠాలు అవ్వచ్చు, అప్పటి స్నేహితులతో తనకున్న రిలేషన్ అవ్వచ్చు, ఇవన్నీ ఏంటంటే తను కాలేజీలో మరింత కంఫర్ట్ గా ఉండటానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఒక ఉద్యోగి తన పాత ఉద్యోగాన్ని వదిలి కొత్త ఉద్యోగంలో చేరే ముందు పాత ఉద్యోగంలో తాను సాధించిన విజయాలు ఏవైతే ఉంటాయో తను కొత్త ఉద్యోగం చేయడానికి ఇంకొంచెం బలాన్ని ఇస్తాయి, భరోసాను కూడా ఇస్తాయి. కాబట్టి పాత వాటిలో మనం నేర్చుకోవాల్సినవి, మనం గుర్తు పెట్టుకోవాల్సినవి, మన జీవితానికి ఉపయోగపెట్టుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయి. వాటిని మనం ఉపయోగించుకుంటూ మన జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని ఇవ్వాలి. అంతేకాని ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఏ ఉద్యోగంలో ఉన్న మనం అదే ఉద్యోగంలో ఉంటూ మన జీవితాన్ని ఇష్టం లేకుండా గడపకూడదు. నేనేమంటానంటే గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసి రండి, లేకపోతే మీకు బాగా శాలరీ వచ్చే జీవితాన్ని పక్కన పెట్టండి అని చెప్పట్లేదు. మీకు కంఫర్ట్ గా లేని చోట, మీకు ఇష్టం లేని చోట పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పని చేసుకోవటం అనేది ప్రతి ఒక్క మనిషి యొక్క ప్రధాన ధర్మం. కానీ ఇష్టం లేని పని చేయడం అనేది కొంచెం కష్టతరమైన పని. కాబట్టి మీకు ఇష్టమైన పని కోసం మీరు కష్టంగా ఫీల్ అయ్యే పనిని వదిలేసి ఒక కొత్త ప్రారంభానికి నాంది పలకండి. అంతేకాకుండా కొత్త ఆరంభం మనకి జీవన మార్గాన్ని కొత్తగా తీర్చిదిద్దే అవకాశం ఉంటారు. చాలా మంది పెద్దలు మనం గతానికి విలవిల్లాడకుండా, భయపడకుండా కొత్తదనానికి స్వాగతం చెప్పాలి. అది మన ఆశలను నెరవేర్చే క్రమంలో కీలకమైన ఒక స్టెప్పింగ్ స్టోన్ గా మిగిలిపోతుంది. కొత్త ఆరంభం గురించి ఒక మంచి ఉదాహరణ స్వామి వివేకానంద గారి జీవితమే. ఆయన చిన్ననాటి సమస్యలు అధిగమించి తన లక్ష్యానికి కట్టుబడి భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. ఇది ఒక కొత్త ఆరంభానికి ప్రేరణ అన్నమాట. ప్రతి కొత్త ఆరంభం మరొక ప్రారంభానికి ముగింపు అనేది మన జీవితానికి స్ఫూర్తిదాయకంగా తీసుకోవడం నేర్పుతుంది. ప్రతి సమస్యకు, ప్రతి ముగింపుకు ఒక అందమైన కొత్త ఆరంభం ఉంటుంది. ఆ ఆరంభాలను గుండె తెరిచి ఆహ్వానించండి. విజయం ఖచ్చితంగా వరిస్తుంది. జీవితాన్ని ప్రేమించండి, మార్పును స్వీకరించండి, కొత్త ఆరంభాలను ఆరాధించండి.